మలేషియా నుండి స్వగృహానికి చేరిన మృతదేహం. గుండెపోటుతో పళ్లేవాసి మృతి. చందాలతో ఇంటికి చేర్చిన మృతదేహం. బతుకు తెరువు కోసం వేరే దేశానికి వెళ్తే కాలం కాటేసింది. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం రామచంద్రపల్లి వడ్డెర కాలనీకి చెందిన శిరస్సు వెంకటేష్ 40 సంవత్సరాలు. గత 7 సంవత్సరాల కిందట బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని మలేషియాకి వెళ్లాడు. అక్కడ సరైన కంపెనీ లేక ఏజెంట్ చేతిలో మోసపోయి తినడానికి కూడా తిండి లేక కళ్ళివిలి అయ్యాడు. అక్కడ దొరికిన పని చేస్తూ చాలని జీతంతో ఉన్నాడు. ఇంటికి వస్తే అప్పుల పాలతో, అక్కడ ఉంటే కష్టంతో ఇబ్బందులు పడుతూ కొనసాగిస్తూ ఉండగా అతనిని కాలం కాటు వేసింది. వారం రోజుల క్రితం గుండెపోటు వచ్చి మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. రామచంద్రపల్లి గ్రామవాసులు తలా ఇంత చందాలుగా చేతివేసి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. పెర్కిట్స్ అండ్ లారీ అసోసియేషన్ వారు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం సుమారు 13,500 రూపాయలను అందజేశారు. పల్లె గ్రామం వాసులు అలాగే వడ్డెర కాలనీ వాసులు ఆర్థికంగా వారి కుటుంబానికి సహాయం చేశారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య గంగు మాట్లాడుతూ మలేషియా వెళ్లడానికి చేసిన బాకీ, అలాగే కూతురికి పెళ్లి చేసిన బాకీలు ఇంకా తీరలేవు. ఉండడానికి ఇల్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వేరే వారి స్థలంలో తాడిపత్రులతో గుడిసె వేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి రామచంద్రపల్లి గ్రామానికి ప్రభుత్వ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. దయచేసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాకు దయతలిచి మా కుటుంబాన్ని ఆదుకోగలరని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి కూడా మాకు సహాయం చేయగలరని విజ్ఞప్తి చేశారు. దయతలిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి వచ్చేలా చూడాలని కోరుతున్నాము. అది కూడా నా సొంతం కూడా కాదు, ఏదో గుడిసెలో ఉందండి. తాళం చేటు ఈడ కంకర కొడితే చేటు ఇచ్చిండు, తాళం చేటు ఇచ్చిండు వేసుకొని బతుకమని. నాకు కొంత సహాయం చేయండి అయ్యా, నాకు ఆడపిల్లలు 2. ఎన్ని రోజులయ్యా మీకు తెలిసి ఈ వార్త? చనిపోయిందని ఎన్ని రోజులైంది? వారం రోజులై. రప్పించిండ్రు, తల ఇంతేసి రప్పించిండ్రు. ఇప్పుడు చనిపోయింది మరి ఆడ ఏడాది 29 తారీఖు చచ్చిపోయిండు మలేషియాలో. కంపెనీ ఏం పంపించలేదా మరి? కంపెనీ లేదు, కలివిల్లి తాళం చేతి ఇచ్చిండ్రు. మళ్ళీ ఆయనది కాదు, ఇక ఆయనదే. నాకు 2 బిడ్డలు, చెల్లెలు అయినాయి. నీ దగ్గర ఉంటారా? నా దగ్గర ఉంటారు, ఒక్కదాన్నే ఉంటే కాడ ఎవరు లేరు ఇప్పుడు? ఎవరు లేరు. ఏం చెప్పాలనుకుంటా? ఎవరన్నా సహకారం చేసి నాకు సాయం చేయండి అయ్యా, చెయ్యండి. నేను ఆడదాన్ని ఏం చేసి తెంపలేను, ఆకలి ఉన్నది అయ్యా. చిన్న కూతురు పెళ్లి చేసి బాకీ చాలా బాగా ఉన్నది. అందువల్ల ఆయన ఆ పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ బాకీ అప్పుగా అట్లా ఉన్నది. కనీసం వాళ్ళ ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఈ గవర్నమెంట్ ఒక ఇల్లు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆ 2 కనీసం ఆమెకు గుడిసె కూడా లేని పరిస్థితి ఉంది. అట్లే గవర్నమెంట్ కూడా ఒక ఇల్లు ఇచ్చి ఆ గవర్నమెంట్ ఆర్థికంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆర్థిక సహకారం అందించాలని, అట్లాగే మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధి వినయ్ రెడ్డి గారు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకొని ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పేసి, ఎట్లాగైతే ఇప్పుడు జీవో అయితే ఒక చట్టం చేస్తుంది, ఈ గల్ఫ్ దేశాలకు చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో అది అమలు చేయాలని చెప్పేసి మేము
కోరుచున్నాం.